ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వ్యూవర్స్ నమస్తే, నేను మీ ఆంజనేయులు. మన ఇండియాలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే క్రికెట్. చాలా గేమ్స్ ఉన్నాయి, చాలా గేమ్స్లలో ఎక్కువ క్రేజ్ ఉన్న గేమ్, డబ్బు ఉన్న గేమ్, డబ్బు సంపాదించుకోవాల్సిన గేమ్, దాంట్లోనే డబ్బు కూడా ఎక్కువ సంపాదించుకోవచ్చు కూడా ఆ గేమ్. అది మీకు అర్థమైపోయింది క్రికెట్ అని చెప్పేసి. ఈ క్రికెట్లో అసలు క్రికెట్లోకి రావడానికి ప్రధానంగా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, అసలు క్రికెట్ ఒక రంజీ కానీ ఒక లీగ్స్ కానీ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడానికి ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఎలాంటి స్టెప్స్ వేయాలి, ఫస్ట్ ఏవేవి మ్యాచ్లు ఉంటాయి, వీటన్నిటినీ పర్ఫెక్ట్గా కొన్ని మ్యాచ్లు ఆడి, కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడి, రంజీ ఆడి, ఇక్కడ మన దగ్గర స్థానం దొరకక వేరే కంట్రీస్కి వెళ్ళి ఆ క్లబ్స్కి యాజ్ ఎ మెంటర్గా, యాజ్ ఎ క్యాప్టెన్గా వ్యవహరించిన వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మీకు అందరికీ కొంతవరకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్గా ఐపీఎల్ ఆడితేనేమో అందరి ముందుకు వస్తారు. ఐపీఎల్ కూడా ఛాన్సు దక్కక తొక్కివేయబడ్డా, రకరకాల సందర్భాల్లో ఇబ్బందులు పడి ఇప్పుడు ఒక స్థాయిలో ఇంటర్నేషనల్ క్లబ్లో ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆయన ఎవరో కాదు, బెంజమిన్ గారు. బెంజమిన్ గారు నమస్తే. నమస్తే. హాయ్ సార్. అంటే నా ఇంట్రోని చూసి మీకు ఏమైనా అనిపించిందా? అంటే కొంచెం ఈ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, ఛాలెంజింగ్ క్వశ్చన్ చేస్తారేమో అనిపిస్తుంది. అంతేట్రా? ఎందుకంటే ఇప్పుడు అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, అన్ని స్పోర్ట్స్లో ఎక్కువ క్రేజ్ ఉన్న స్పోర్ట్స్ అంటే గల్లీలో ఒక బ్యాట్ బాల్ పట్టుకొని 10 మంది పిల్లలు ఆడుకునే రోజులు ఇవి. హైదరాబాద్లో అయినా పల్లెటూరులో అయినా క్రికెట్ అంటే ఒక సీజన్ వచ్చిందంటే చూస్తారు, ఐపీఎల్ వచ్చిందన్న ఇది వచ్చిందన్నది చూస్తుంటారు. అన్నిటికంటే క్రేజ్ ఉన్న గేమ్ చూసుకుంటే క్రికెట్స్ 100%. కానీ ఈ క్రికెట్లో లక్షల మంది ఆడితే ఒక్క పర్సన్కి ఆపర్చునిటీ వస్తుంది. ఎందుకు? అంటే ఇప్పుడు ఉన్న ఇండియన్ టీమ్ ఉన్న ఇండియన్ టీమ్ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ మన డొమెస్టిక్ క్రికెట్. ఓకే. సో డొమెస్టిక్ క్రికెట్లో సెలెక్షన్ అవ్వాలన్నా కూడా అంటే దాని ప్రాసెస్ చాలా రిగరస్గా ఉంటుంది. ఓకే. సో ఎవ్రీ మ్యాచ్ కౌంట్స్ అన్నట్టు ఆడాల్సి వస్తుంది. అందులో కొంతమంది మంచి ప్లేయర్స్ కూడా ఆపర్చునిటీస్ లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే డిఫికల్ట్ గేమ్, బట్ అట్ ద సేమ్ టైం అంటే ఆ డిఫికల్ట్ గేమ్ని కొంచెం హార్డ్ వర్క్తోని, డెడికేషన్తోని ఆడితే సక్సెస్ ఇంకా ఫేమ్, మనీ అంతని ఈక్వల్ ఇన్వాల్వ్ ఉంది అనిపిస్తుంది. ఎలాంటి పాలిటిక్స్ ఉంటాయి? ఫస్ట్ పాలిటిక్స్ అంటే అన్ని ఫీల్డ్స్లో పాలిటిక్స్ ఉంటాయి సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అంటే క్రికెట్ ఒక్కటే కాదు, అన్ని ఫీల్డ్స్లో పాలిటిక్స్ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం మన టాలెంట్ మనం చూపించుకోవాలి అని అంటే, మనం ఒక హయ్యర్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే ఇవన్నీ గోత్రూ అయితేనే ఒక మెంటలీ స్ట్రాంగ్ అవుతారు. హయ్యర్ స్టేజెస్లో వెళ్ళినప్పుడు ఆ ప్రెషర్ని డీల్ చేయగలుగుతారు. సో ఇవన్నిటి నుంచి బయటికి వస్తేనే ఐ థింక్ ఒక ప్లేయర్ మంచి లెవెల్లో ఆడగలుగుతాడని నా ఒపీనియన్. అంటే ఒక ప్లేయర్ మామూలుగా గల్లీలో ఆడుతూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు, ఓపెన్ గ్రౌండ్లో ఆడుతూ కూడా బాగా పర్ఫార్మెన్స్ చేసే వ్యక్తులు ఉన్నారు. కానీ వీళ్ళకు ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి లీగ్స్ ఉంటాయి, అసలు లీగ్స్ పేర్లు కూడా చాలామంది తెలియని రోజులు ఉన్నాయి. అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక రంజీ వరకు లెవెల్కి వెళ్ళాలంటే ఎలాంటి స్టెప్స్ ఉంటాయి, ఎలాంటి లీగ్స్ ఆడాలి, ఎలాంటి క్లబ్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు కరెంట్లీ హైదరాబాద్లో వచ్చేసి అరౌండ్ 217 క్లబ్స్ ఉన్నాయి సార్. 217 క్లబ్స్ ఉన్నాయి. 17 క్లబ్స్. ఓకే. సో ఇప్పుడు స్టేట్ లెవెల్ క్రికెట్ ఆడాలి అని అంటే ఓన్లీ ఛానల్ ఇస్ లీగ్ క్రికెట్ లీగ్స్. సో మీరు ఆ 217 క్లబ్స్లో వన్ ఆఫ్ ద ప్లేయర్గా ఆడి దాంట్లో పర్ఫామ్ చేస్తేనే మీకు జోనల్స్ కానీ లేకపోతే ప్రాబబుల్ లిస్ట్లో షార్ట్ లిస్ట్ చేయడం కానీ అట్లాంటి పొజిషన్స్లోకి మిమ్మల్ని వేస్తారు. సో ఆ ప్రాబబుల్స్లో మళ్ళీ పర్ఫామ్ చేస్తే అప్పుడు స్టేట్ టీమ్స్లో, రంజీ ట్రోఫీ టీంలో కానీ అట్లా ఆపర్చునిటీస్ దొరికే ఛాన్స్. అంటే ఫస్ట్ స్టేజ్ ఎలాంటి స్టేజ్ ఉంటుంది, ఎలా ఓన్లీ లీగ్స్తో పాటు ఇంకా నెక్స్ట్ ఎలాంటి స్టెప్స్ వెళ్ళాలి? అంటే ఇప్పుడు ఏజ్ గ్రూప్ క్రికెట్కి వస్తే అండర్ 14, అండర్ 16కి అయితే స్కూల్ క్రికెట్ ఉంటుంది. ఓకే. స్కూల్ లెవెల్ స్కూల్ కాంపిటీషన్ ఉంటాయి, స్కూల్ టీమ్ టోర్నమెంట్స్లో పర్ఫామ్ చేయాలి. సో దాంట్లో నుంచి షార్ట్ లిస్టెడ్ ప్లేయర్స్ని ప్రాబబుల్స్ అని ఒక దగ్గర 100 బాయ్స్, బెస్ట్ పర్ఫార్మ్డ్ బాయ్స్ని ఒక 100 బాయ్స్ని చూస్ చేస్తారు. సో దాంట్లో ఒక 8 టీమ్స్ 10 టీమ్స్ లాగా చేసి వాళ్ళ మధ్యలో కాంపిటేటివ్ మ్యాచెస్ పెట్టి దాంట్లో నుంచి ఒక ఫైనల్ టీం తీస్తారు. దాంట్లో నుంచి ఒక ఫైనల్ టీం.
అంటే అండర్ 14 అండర్ 16 స్టేజ్ వాళ్ళకి. Correct. నెక్స్ట్ క్లబ్ మ్యాచ్లు 200 క్లబ్స్ ఉన్నాయి కదా, ఈ క్లబ్ మ్యాచ్లు ఆడిన తర్వాత నెక్స్ట్ బెస్ట్ వచ్చిన ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్కి వచ్చిన టీమ్స్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళ్తుంది, నెక్స్ట్ ఏం ఆడాల్సి వస్తుంది? అంటే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్ లో లీగ్ క్రికెట్ అంటే మనకి చాలా మందికి తెలుసు లీగ్ క్రికెట్ ది అంత కాంపిటీషన్ అంతా ఉండదు. సో లీగ్ క్రికెట్ ఛాంపియన్షిప్ గెలిచినా కూడా హయ్యర్ దానికన్నా హయ్యర్ ఇంకా ఏమి ఉండదు సార్. ఓకే. సో అంటే మేబీ ఆ అథారిటీస్ కొంచెం దాన్ని ఇంకా సీరియస్గా తీసుకొని లీగ్ క్రికెట్ ఇంకా స్ట్రాంగ్ చేసే ఐడియాలజీస్ తోని ముందుకు వస్తే వేరే స్టేట్స్ లాగా, సో వేరే స్టేట్స్ లో డొమెస్టిక్ క్రికెట్ ని ఇప్పుడు కర్ణాటక ప్రీమియర్ లీగ్ కానీ లేకపోతే ముంబై ప్రీమియర్ లీగ్ కానీ ఇట్లాంటి హయ్యర్ లెవెల్ ఆఫ్ క్రికెట్ తీసుకొని వస్తే ఐ థింక్ డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ ఇక్కడ నుంచి మంచి బెటర్ క్రికెటర్స్ వస్తారని నా ఒపీనియన్ సార్. అంటే దీంట్లో నేను విన్నాను మొయినుద్దౌలా అని కూడా ఉంటుంది అని చెప్పేసి, ఆ మొయినుద్దౌలా రావడానికి ఎన్ని స్టేజ్లు దాటాల్సి వస్తుంది? మొయినుద్దౌలా సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఫస్ట్ లీగ్స్ లో పర్ఫామ్ చేయాలి. ఓకే. ఆ లీగ్స్ లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ జోనల్స్ అని ఒక 5 టీమ్స్ చేస్తారు, సీనియర్ జోనల్స్ అంటారు. ఓకే. సో ఆ సీనియర్ జోనల్స్ లో పర్ఫామ్ చేసిన బెస్ట్ 15 మంచి కాంబినేషన్ ఉన్న బెస్ట్ 15 మెంబర్స్ ని ఆ మొయినుద్దౌలా టోర్నమెంట్ లో వేస్తారు. సో మొయినుద్దౌలా గోల్డ్ కప్ ఎట్లాంటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ అంటే ఇట్ ఈస్ హోస్టెడ్ బై హైదరాబాద్. ఓకే. అండ్ ఈ టోర్నమెంట్ మోస్ట్ ఆఫ్ ద లెజెండ్స్ క్రికెటర్స్ ఆడిన టోర్నమెంట్స్ అనేది. ఓకే. సో ఇప్పుడు నేను మొయినుద్దౌలా టోర్నమెంట్ ఆడినప్పుడు పీయూష్ చావ్లా, మరి యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, ప్రవీణ్ కుమార్, రోహిత్ శర్మ ఇట్లాంటి టాప్ లెజెండ్స్ అందరూ ఆడిన టోర్నమెంట్ సార్ మొయినుద్దౌలా. అండ్ దట్ ఈస్ హోస్టెడ్ బై హైదరాబాద్. హోస్టెడ్ బై హైదరాబాద్ అండ్ హైదరాబాద్ లోనే టోర్నమెంట్ అవుతుంది. ఓకే. సో ఆ జోనల్ నుంచి 15 చేసి ఆ టాప్ ఈ ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చే స్టేట్స్ తో మ్యాచెస్ ఆర్గనైజ్ చేస్తారు. దాంట్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ ని రంజీ ట్రోఫీ టీమ్స్ లో అండర్ 23 టీమ్స్ లో వేసే ఛాన్స్ ఉంటుంది. అంటే క్లబ్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళను మొయినుద్దౌలా తీసుకుంటారు, జోనల్స్ లో తీసుకుంటారు. క్లబ్స్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ జోనల్ తీసుకుంటారు. Yes. జోనల్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ మొయినుద్దౌలా బెస్ట్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ మొయినుద్దౌలాలో పర్ఫామ్ చేసిన వాళ్ళకి రంజీ ట్రోఫీ స్టేట్ టీమ్స్ లోకి వాళ్ళ ఎలిజిబుల్ ఉన్న ఏజ్ క్రైటీరియాలో ఉన్న ఏజ్ గ్రూప్ లెవెల్ క్రికెట్ లో కానీ స్టేట్ టీమ్స్ ప్లస్ రంజీ ట్రోఫీ టీమ్స్ లో కానీ వేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో ఆల్మోస్ట్ మీరు చెప్పారు 200 చేంజ్ క్లబ్స్ ఉన్నాయి. ఈ క్లబ్స్ కి అఫిలియేషన్ ఎవరిస్తారు, అసలు క్లబ్స్ ఎలా ఏర్పడతాయి? అంటే ఇది ఆల్మోస్ట్ 60-70 ఇయర్స్ నుంచి నడిచే ప్రాసెస్ సార్ ఇది. ఓకే. సో ఈ గ్యాప్ లో కొత్త టీమ్స్ వచ్చినాయి ఏం లేదు. సో ఈ టీమ్స్ ఇవే టీమ్స్ లాస్ట్ ఒక 60 ఇయర్స్ నుంచి ఇవే టీమ్స్ అఫిలియేటెడ్ ఉన్నాయి. కొత్త టీమ్స్ రిజిస్టర్డ్ లాగా ఎప్పుడు అవ్వలేదు. సో సేమ్ ఓల్డ్ టీమ్స్ నడుస్తూ ఉన్నాయి సో మెనీ ఇయర్స్ నుంచి. సో ఎవ్రీ టీమ్ ఓనర్ దగ్గర ఒక ఓటింగ్ రైట్ ఉంటుంది. సో అన్ని క్లబ్స్ సెక్రటరీస్ ఓట్ వేయగలుగుతారు డ్యూరింగ్ హెచ్సిఏ ఎలక్షన్స్. సో ఎన్ని క్లబ్స్ ఉన్నాయో అన్నీ ఉన్నాయి సిన్స్ అ వెరీ లాంగ్ టైం. అంటే ఇప్పుడు మీరు ఓటింగ్ గురించి తీశారు కాబట్టి, అంటే దీని ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, అసలు ఓటింగ్ ఎవరికి ఎంచుకోవడానికి ఓటింగ్ అనేది జరుగుతుంది? అంటే ఇప్పుడు హెచ్సిఏ ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలాంటి పెద్ద పోస్ట్ చూస్ చేసుకోవడానికి, పోస్ట్ లో ఉన్న వాళ్ళని చూస్ చేసుకోవడానికి ఎలక్షన్స్ అవుతాయి సార్. ఎవ్రీ 3 years ఎలక్షన్స్ అవుతాయి. సో ఆ ఎలక్షన్స్ లో ఓటింగ్ క్రైటీరియా ఎవరికి ఉంటుంది అంటే ఎవరికైతే ఈ హెచ్సిఏ అఫిలియేటెడ్ రిజిస్టర్డ్ క్లబ్స్ ఉన్నాయో ఆ క్లబ్ ఓనర్స్ కి ఓటింగ్ రైట్స్ ఉంటాయి. ఓకే. సో ఎవరి దగ్గర అయితే క్లబ్ ఉందో ఆ సెక్రటరీ ఓట్ అయ్యొచ్చు ఎలక్షన్ టైంలో. ఓకే. సో ఆ 217 క్లబ్స్ సెక్రటరీస్ ఆ ఓటింగ్ ఎలక్షన్ దాంట్లో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఆ 217 ఏవైతే ఓట్స్ పడతాయో వాళ్ళు హైయెస్ట్ ఓట్స్ ఎవరికి వస్తారో వాళ్ళు ఎలక్ట్. ఓకే.